కరెక్ట్ కనబడేది. గోవింద నమో పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీవేంకటాద్రిం సయాత్యాశ్రుతోక్షసం శ్రుతచేతం శ్రీవాసం మహం భజే. తదైవగ్నం సుదినం తదైవాకాబలం చంద్రబలం తదైవ విద్యాబలం దైవబలం తదైవ లక్ష్మీపదేంద్రియం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర నాథో ధనుర్ధరః తత్ర శ్రీర్యో భవతి దదామి ధర్మతిర్మమ. స్మతే సకల కళ్యాణ భాగం యత్ర జాయతే పురుషస్తమయం నిత్యం దయామి శరణం సర్వదా సర్వభాగ్యేషణాశ్రేషాం ఏషాం భగవాన్ మంగళాయతం హరిః. లాభస్తేషాం వేస్తేషాం గుణస్తేషాం ప్రాభవః. ఏషాం జీవనస్యామో వదయస్తు వజనార్దనః. అవధాం మహత్తారం ధాతాం ధర్మంతరా లోకాభిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. సచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాభాగవతేభ్యో వేదేభ్యో నమో నమః. భక్తులకి మిత్రులకి అందరికీ కూడా తెలుగు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం యొక్క నామం క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం మంగళవారం రోజు రావడం వలన ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడు. ఈ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శనేశ్వరుడు, సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి శనేశ్వరుడు, ధాన్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి నీరసాధిపతి కుజుడు, రసాధిపతి గురుడు. కదా నవనాయకుల్లో 9 మంది పాలించే నాయకుల్లో 2 ఆధిపత్యం మాత్రమే శుభత్వం ఉంది. 7 మంది పాపులు పాలిస్తున్నారు ఈ యొక్క క్రోధినామ సంవత్సరాన్ని. అలా విద్య, వైద్య, సాంకేతిక రంగాలు, పర్యాటక రంగాలు, సంగీత సాహిత్యాల కళలు అభివృద్ధి చెందుతారు. సాఫ్ట్వేర్ రంగము బాగా అభివృద్ధి వస్తుంది. ప్రజలలో భక్తి భావన ఎక్కువగా కలుగుతుంది. పర్వజనాల్లో దేవాలయ జనసందోహాలు జరుగుతాయి. దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి. పాత దేవాలయాలన్నీ కూడా, మూలపడిన దేవాలయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. అన్ని శాఖల వారు సమర్థవంతంగా పనిచేస్తారు. ధరలు గతంలో కంటే సంవత్సరం అత్యధికంగా పెరుగుతాయి. అందువలన ధరలు అదుపులో లేకుండా ఉంటాయి. ఎక్కువ శ్రమించవలసి వస్తుంది మధ్యతరగతి వాళ్ళు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలు, ప్రేమ వ్యవహారాలు ఎక్కువ అవుతాయి ఈ సంవత్సరం. అగ్ని ప్రమాదాలు, రైల్వే, షిప్పింగ్ వాహనాలు నష్టం కలుగుతాయి. మనమే పైచేయి సాధిస్తాం. సినీ రంగంలో, కళారంగం, రాజకీయ రంగంలో ప్రముఖుల వ్యక్తులు మరణిస్తారు. సర్పాల వలన సర్పాలన్నీ కూడా, అడవుల్లో ఉండే సర్పాలన్నీ కూడా జనసంచారంలోకి వచ్చి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తాయి. ఈ సంవత్సరం పశుపాలకుడు, మేఘవాడు, బంధించేవాడు, విడిచిపెట్టేవాడు, బలరాముడు వలన పాడి పంటలు సస్యశ్యామలంగా ఉంటాయి. రవి ఈ సంవత్సరం శని కుంభరాశి సంచరించడం వలన ఎక్కువ పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసౌఖ్యాలు పొందుతారు. ధాన్యాల ధరలన్నీ కూడా విచ్చలవిడిగా పెరుగుతాయి. ఈ సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యాల ధరలన్నీ కూడా ఎక్కువ బాగా పెరుగుతాయి. నవనాయకుల్లో కుజుడు రాజు అవ్వడం వలన ప్రభుత్వ అధికారులు ప్రతి చిన్న విషయంలో కూడా పట్టుదలతో వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు, అధికారుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఏర్పడతాయి. మాటకి మాట పొందడం ఉండదు. నాయకులలో పదవి గ్రామం ఎక్కువగా ఉంది. తరచుగా పదవి మార్పులు కూడా తరచుగా జరుగుతుంటాయి. పాలనలో నూతన మార్పు వచ్చి రాజకీయ ఆందోళన, ఉగ్రవాదుల చేత ప్రజల్లో కల్లోలాలు, సరిహద్దు ప్రాంతాల్లో జన నష్టము, దౌర్జన్యము, వాహన నష్టము, అగ్ని ప్రమాదాలు, రక్తపాతాలు జరుగుతాయి. పెద్ద పదవుల్లో ఉన్న వారికి నాయకుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వ్యతిరేకంగా ప్రవర్తించే వారికి శిక్షలు విధించడంలో గట్టిగా ఉంటుంది ఈ సంవత్సరం. మంత్రి సీనియర్ వలన నాయకులలో ఏకీభావన ఉండదు. మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు, మనస్పర్ధలు, మతకలవరాలు, హింసలు ప్రజలలో వ్యతిరేక భావన
చురుగ్గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ యంత్రాంగం పథకములు నెరవేర్చడంలో మందకొడిగా నడుచును. ప్రజలు పాలకుల మధ్య వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా వ్యాపారం చేసేవారు బొగ్గు, ఆయిల్, బిల్డింగ్ మెటీరియల్స్, అపార్ట్మెంట్ ధరలు పెరుగును. ఇవన్నీ కూడా ధరలు ఎక్కువగా పెరుగుతాయి ఈ సంవత్సరం. అలా సైన్యాధిపతి సైన్యాల వలన సరిహద్దు ప్రాంతాల్లో ఆక్రమణలు ఎక్కువ ఉంటాయి. కొత్త కొత్త ఆయుధాలు రహస్యంగా ఉంటారు మన భారతదేశంలో. సైన్యాధికారులు తరచుగా స్థానికంగా మారుతూ ఉంటారు. క్రీడారంగంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎక్కువగా దేశ రక్షణ కోసం దేశం ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టింది. రక్షణ శాఖకి ప్రాముఖ్యత గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేక చేసే వారికి తగిన శిక్షలు పడతాయి. సరిహద్దు తగాదాలు ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటాయి. సస్యాధిపతి గుండెల వలన మెట్ట భూములు, ఎర్ర భూములు బాగా పడతాయి. కందులు, శనగలు, గోధుమ, మిర్చి, వేరుశనగ, నూనె గింజలు, కొబ్బరి, పొగ చెట్లు బాగా ధరలు పెరుగుతాయి. బాగా ఆ పంటలు బాగా లాభాన్ని చేకూరుతాయి. భూ విక్రయాలు బాగా పెరుగుతాయి. వర్తకుల క్రయ విక్రయాలు బాగా పెరుగుతాయి. వ్యాపార రంగంలో నూతనంగా మార్పులు తీసుకొని వస్తారు ప్రభుత్వ అధికారులు. రవాణా సౌకర్యాలు బాగా ఎక్కువ పెరుగుతాయి. పాల ఉత్పత్తులు, పాల కేంద్రాలు ఎక్కువగా పెరుగుతాయి. పాల ధరలు బాగా పెరుగుతాయి. ధాన్యాధిపతి చంద్రుడు అవడం వలన మంచి వర్షములు గత సంవత్సరం కంటే సంవత్సరం వర్షపాతం కొద్ది తక్కువే చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పశు క్షీరాలు ఎక్కువగా ధరలు పెరుగుతాయి. అర్ఘాధిపతి శనివారం వలన ఇనుము, సిమెంటు, బొగ్గు, రాయి, నూనె, నువ్వుల ధరలు బాగా పెరిగి కార్యక్రమాలు బాగా సాగుతాయి. పెట్రోల్ ధరలు, లోహం ధరలన్నీ కూడా ఎక్కువ పెరుగుతాయి. మేఘాధిపతి శనివారం వలన అక్కడక్కడ పంట నష్టం ఎక్కువగా ఉంటుంది. నల్లధాన్యాలు బాగా లాభాన్ని చేకూరుస్తాయి. మినుములు, గులబలు, నువ్వులు నల్ల భూముల్లో పండించడం వలన బాగా లాభాలు చేకూరుస్తాయి. ఇనుము, సిమెంట్ ధరలు విపరీతంగా పెరుగుతాయి. రసాధిపతి గురుడు వలన సస్యశ్యామలంగా ఎక్కువగా వ్యవసాయ రంగం పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఈ యొక్క ప్రభుత్వ రంగం వారు పాదరసము, చెరుకు, బెల్లము ధరలు విశేషంగా పెరుగుతాయి. నీరసాధిపతి ఉద్యోగుల వలన వెండి, బంగారం, కందులు, ఇతడి లోహాలు విపరీతంగా ధరలు పెరుగుతాయి. ఎర్రని వస్తువులు, కందులు, శనగలు, కుంకుమ, రాగి, కస్తూరి, పగడము ఇట్లాంటివన్నీ కూడా క్రయ బాగా పెరిగి విశేషమైన లాభాలు చేకూరుస్తాయి. అలాగే ఈ సంవత్సరంలో ఎక్కడా కూడా మనకి గ్రహణాలు లేవు. భూమి మీద 4 గ్రహణాలు కనపడతాయి ఈ సంవత్సరం. అవి మన భారతదేశంలో ఎక్కడ కూడా గ్రహణాలు కనిపించవు. ఈ మధ్య మీడియా ప్రభావం బాగా ఎక్కువైపోవడం వల్ల ఏ దేశంలో ఏ ఖండంలో గ్రహణం కనపడ్డా కూడా మనకి గ్రహణం ఉందని చెప్పి చాలా అపోహలు క్రియేట్ చేస్తున్నారు. మనకు భారతదేశంలో ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ ఒక్క గ్రహణం కూడా కనపడదు. కావున ఎవరు కూడా ఎటువంటి నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు. పుష్కరము మే నెల 1వ తారీఖు 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్ర మాసం బహుళ అష్టమి బుధవారం మధ్యాహ్నం 1 గంటలకి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. నర్మదా నదికి ఈ సంవత్సరం పుష్కరాలు ఉంటాయి. నర్మదా నది ప్రవాహిత ప్రాంతాల్లో పిండ ప్రదానాలు చేసి, తర్పణాలు చేసి, పెద్దలకి పిండ ప్రదానాలు చేసి, ఆ యొక్క నర్మదా నది స్నానానికి చేసి, పుష్కర స్నానం చేసి, ఆ యొక్క నదీ దేవత, ఆ పితృదేవత యొక్క అనుగ్రహం పాత్రపడి. అలాగే మే 5వ తారీఖు నుంచి కూడా గురుమూఢమి ప్రారంభమవుతుంది. ఈ గురుమూఢమి మరలా జూన్ 1వ తారీఖు వరకు కూడా గురుమూఢం ఉంటుంది. అలాగే శుక్రమూఢమి మే 1వ తారీఖు నుంచి కూడా జూలై 7వ తారీఖు వరకు కూడా శుక్రమూఢం ఉంటుంది. కావున మే, జూన్, జూలై 3 మాసాలు కూడా ముహూర్తాలు ఉండవు. పెళ్లిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, ఏదైనా సరే శుభ కార్యక్రమాలకి, పెళ్లి ముహూర్తాలు, భూమి పూజలు ముహూర్తాలు ఈ 3 మాసాలు కూడా ఉండవు. గురుమూఢమి చిన్నము, శుక్రమూఢమి వెంటనే రావడం వలన చిన్న కర్తరి అంటారు. మే నెల 5వ తారీఖు శనివారం నుంచి చిన్న కర్తరి, చైత్ర మాసం బహుళ ఏకాదశి శనివారం నుంచి ప్రారంభమవుతుంది. పెద్ద కర్తరి అంటారు. ఇది పెద్ద కర్తరి మే 11 నుంచి మే 28 వరకు పెద్ద కర్తరి, నిజ కర్తరి అంటారు. ఈ కర్తరి సమయంలో చెక్క పనులు, ఇంటి పనులు, కుమ్మం పెట్టే పనులు, ఈ పనులన్నీ కూడా చేయరు. ఎందుకంటే వేడి శాతం ఎండాకాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా సరిగ్గా చూడడం ఆ పనులు చేసే కర్తరి సమయంలో. అలాగే ఈ సంవత్సరం 3 మాసాల పాటు ముహూర్తాలు లేవు. చాలా మంది ప్రచారం చేస్తున్నారు 6 నెలలు లేవు, 8 నెలలు లేవు, 10 అట్లా అని చెప్పి. కేవలం మే, జూన్, జూలై మాత్రమే. మరలా శ్రావణ మాసంలో ఉన్నాయి. శ్రావణ మాసం అయిపోగానే వెంటనే ఆషాఢ మాసం ఉంటుంది కాబట్టి ఆషాఢంలో కూడా ఉండదు. అలా ఈ సంవత్సరం కేవలం 3 మాసాలు మాత్రమే ముహూర్తాలు లేవు. అది ప్రతి ఒక్కరు కూడా మనగా భావించవలసింది. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నారు దాని గురించి. 6 నెలలు లేవు అట్లా ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వాటి మనవిగా భావించవలసిన.
అలాగే ఈ సంవత్సరం మకర సంక్రాంతి పురుషుడు మహోదయ నామధేయం పెద్దపల్లి వాహనం ప్రోదాన సంవత్సరము పుష్య బహుళ పాఠ్యం మంగళవారం మధ్యాహ్నం పుష్యమి నక్షత్ర యుక్త వృషభ లగ్నంలో అంటే 14వ తారీఖు జనవరి 2025 తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకి రవి మకర రాశిలో ప్రవేశిస్తున్నారు. మహోదయ నామధేయం వలన వైశ్యులకి దొంగలకి అరిష్టం జరుగుతుంది. పెద్దపల్లి వాహనం వలన మృగములు జంతువులు అత్యధికంగా నష్టం పోవడం, బిల్వ స్నానం చేయడం వలన ఇక మకర సంక్రాంతి పురుషుడు శుభ కార్యక్రమాలు జరిగి మంచి జరుగును. ఎర్రని వస్త్రం ధరించడం వలన రోగ బాధలు ఎక్కువతాయి. గత సంవత్సరం ఈ సంవత్సరం అలా ఆ మకర సంక్రాంతి దినాన పెద్దలకి పిండ ప్రదానాలు, పితృదేవతలకి తర్పణాలు పెట్టి స్వయం పాకాలు బ్రాహ్మణులకు ఇచ్చి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహానికి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. తదుపరి రాశి ఫలితాలు. ఈ రాశి మేష రాశి నుంచి 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఫలితాలు తెలియజేయగలుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి కిందకు వస్తుంది. ఈ మేషరాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానించేవారు 3. అంటే మనకు ఆదాయం 8 రూపాయలు ఉంటే ఖర్చు 14 రూపాయలు. మనల్ని పొగిడి సంఘంలో గౌరవించేవారు 4గా ఉంటే అవమానించేవారు 3గా ఉంటారు. ఈ మేషరాశి వారికి గురుడు అత్యంత యోగదాయకంగా చామూర్తిగా ఉన్నాడు. శని లాభస్థానంలో అంటే ఏకాదశ స్థానంలో యోగదాయకంగా ఉన్నాడు. ఈ రాశి వారికి అన్ని వృత్తుల్లో చేసేవారు కూడా అన్ని రకాలుగా సంవత్సరం యోగదాయకంగా ఉంటుందని చెప్పారు. పట్టిందలా బంగారం లాగా ఉంటుంది. స్థిరాస్తిని అభివృద్ధి చేస్తున్నారు. గృహంలో వివాహాన్ని శుభ కార్యక్రమాలు నెరవేరుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలు వెళ్తారు. క్లిష్టమైన సమస్యలు కూడా పరిష్కారం చేస్తుంటారు. కోర్టు వ్యవహారాలు అన్ని కూడా ఈ సంవత్సరము ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో పాస్ అంటే మెడిసిన్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటుంది. రీసెర్చ్ చేసే వారికి కూడా మంచి విదేశాలకు వెళ్ళి అనుకూలమైన యోగదాయకమైన సమయం చెప్పారు సంవత్సరం మేషరాశి వారికి. ఉద్యోగాల్లో చేసే వారికి స్థిరత్వం ఉంటుంది. పర్మనెంట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మంచి ఆదాయం ఉంటుంది. వ్యవసాయం చేసే వారికి 2 పంటలు కూడా బాగా ఫలిస్తాయి. వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు బాగా పెరిగి నూతన ఏజెన్సీలు పెట్టి నూతనంగా బ్రాంచులు పెట్టి వ్యాపారంలో బాగా ఫలదాయకంగా ఉంటుంది. క్రీడాకారులు, కళాకారులు, టీవీలో సినీ వర్గాలలో గాయకులకి అందరికీ కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. కాంట్రాక్ట్ చేసే వారికి ఇంకా పెద్ద కాంట్రాక్ట్ లభించి మంచి యోగదాయకంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండే వారికి కూడా ప్రజావిష్టం పొంది ప్రజలలో మంచి గౌరవాన్ని పొందుతారు. రాజకీయాల్లో ఉండే వాళ్ళు వారికి అనుకూలన్నీ కూడా వస్తాయి. ఈ రాశి స్త్రీలు కూడా వివాహం కాని వారికి వివాహం పొంది సంతానం మంచి యోగదాయకంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఎక్కువగా దుర్గామ్మ వారిని ప్రతి శుక్రవారం కూడా అభిషేకం చేసుకొని మినుములు ఉలవలు బ్రాహ్మణులను దానిస్తే ఈ సంవత్సరం వారి కొద్దిగా నరకోశ నివృత్తి సంతోషంగా ఉంటారు. మొత్తం మీద మేషరాశి వారికి సంవత్సరం అత్యంత యోగదాయకంగా ఉంటుంది. వారికి అదృష్టరత్నం పగడము, అదృష్ట సంఖ్య 9. తదుపరి రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి కిందకు వస్తుంది. ఈ వృషభ రాశి ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 7, అవమానం. ఈ సంవత్సరం కూడా గురు భగవానుడు ఈ వృషభ రాశిలోనే సంచారం చేస్తాడు. జన్మరాశిలో వృషభ రాశిలో గురు భగవానుడు సంచారం. దశమంలో శని యోగదాయకంగా ఉన్నాడు. ఏకాదశంలో అంటే 11వ స్థానంలో రాహుకేతుడు కూడా యోగదాయకంగా ఉన్నాడు. అయినా కూడా వీరికి కొద్దిగా ఆటంకమైన కాలమని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి పని తలపెట్టినా కూడా ఎంతో కష్టపడి కానీ దాన్ని సక్సెస్ సాధించలేరు. వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి, అధికార వర్గాలు ఉన్న వారికి అనేక చిరాకులు, మనస్పర్శలు, స్థానచలనాలు, ఉన్న ప్రదేశానికి ఇంకో ప్రదేశానికి వెళ్ళడం, కుటుంబంలో ఎప్పుడు కూడా ఏదో ఒక చికాకు కలిగించే వ్యవహారాలని కూడా జరుగుతుంటాయి. అభిప్రాయ భేదాలు ఎక్కువ వస్తుంటాయి. మిత్రులైనా ఇంట్లో అయినా ఎక్కడైనా సరే శారీరక శ్రమగా ఎక్కువగా పడవలసి వస్తుంది. ఈ సంవత్సరము విద్యార్థులు కష్టపడి చదివితే కానీ పాస్ అవ్వడం కష్టంగా ఉంటుంది. ఈ రాశి వారికి విద్యలో ఆటంకం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరంలో యుగదాయంగా లేదు. ఉద్యోగస్తులకి పై అధికారులతో అభిప్రాయ ప్రకారం ఎప్పటికీ ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కూడా కష్టంగా ఉంటుంది. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా ఆశించినట్టుగా లాభం రాదు. వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఈ సంవత్సరం వ్యాపారం చేసుకోవాలి. వృషభ రాశి వారు కళారంగంలో అన్ని రంగాల్లో ఉండే వారు కూడా కొద్దిగా ఆటంకంగానే ఉంటుందని చెప్పుకోవాలి. వాళ్ళు తలపెట్టే కార్యక్రమాలన్నీ కూడా ఎంతో శ్రమతో కానీ వీళ్ళు వారిని దిగ్విజయంగా సాధించి చేసుకోలేరు. ఈ రాశి స్త్రీలకు తలచిన కార్యక్రమాలు ఆటంకాలు, వివాహం ఆలస్యం కూడా, ఉద్యోగంలో ఉన్న వారికి అధికారం వల్ల వేధింపు, రక్షణ లేకపోవడం, అనవసర ధనవ్యం, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా
మనసుకి చికాకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. ఈ రాశి వారు ఒక 11 శనివారాలు శనేశ్వరుడికి దైవాభిషేకం చేసుకొని శివుడికి ఎంత బాగా ఈ సంవత్సరం ఈ రాశి వారు శివుడిని బాగా పూజ చేసుకుంటే వృషభ రాశి వారు సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం అవన్నీ కానీ చేస్తే వీరికి మంచి యోగరాజ్యం ఉంటుంది. వీరికి అదృష్టరత్నం వజ్రము, అదృష్ట సంఖ్య 6. ఈ మేషరాశి ఈ వృషభ రాశి వారు శివుడిని 11 సోమవారాలు కనుక అభిషేకం చేసుకుంటే మంచి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పదాలు. వేవో కాకి ఈ మొదటి పేరులో వేవో కాకి అనే అక్షరం, పూకం కాచ అనే అక్షరం కనుక వస్తే, కేకో అనే అక్షరం వస్తే అది మిథున రాశి కిందకు వస్తుంది. మిథున రాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 4. ఆదాయం వ్యయం అన్ని కూడా సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి మేషరాశి వారికి గురుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ లోహమూర్తిగాను, శని రజతమూర్తిగాను, రాహుకేతులు ఇద్దరు తామ్రమూర్తిగాను సంచరిస్తున్నారు. వీరికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఈ మిథున రాశి వారికి వివాహాలు శుభ కార్యక్రమాలు నెరవేరుతాయి. ఉద్యోగాలు ఉన్న వారికి పై అధికారుల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, స్థానజనం ఉంటుంది, ఇష్టమైన ప్రదేశాలకు బదిలీ ఉంటారు. వ్యాపారంలో ఆశించినంత లాభాలు కాదు, అభివృద్ధి లేకపోకుండా ఉండడం. రాజకీయాల్లో ఉన్న వారికి కూడా ఆశించిన ఫలితాలు రావు. విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా కానీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మిథున రాశి వారు ఎక్కువగా బాగా కష్టపడి వస్తుంది. సంవత్సరం ఉద్యోగస్తులకి బదిలీలు, ప్రమోషన్లు, చికాకులు, పై అధికారుల వల్ల వేదికలు ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయదారులకి పెట్టుబడి పెట్టినందుగా ఆదాయం లభించకపోకుండా అప్పులు చేయవలసి వస్తుంది. ఎక్కువగా ఈ సంవత్సరం రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి, అంటే అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి. కళారంగంలో ఉన్న వారికి, టీవీ సినీ రంగంలో ఉన్న వారికి కూడా ఎంతో కష్టపడే కానీ వీరు అనుకున్న ఫలితాలు రావు. కాంట్రాక్ట్ చేసేవారు కూడా బిల్లులు సకాలంలో రాక బాగా ఇబ్బంది పడతారు. రాజకీయ నాయకులు కూడా పదవుల్లో మార్పులు, సమస్యలు, ఎక్కువగా కష్టపడి ప్రజల దగ్గర మరణం పొందవలసి ఉంటుంది. చేతికి మించిన ఖర్చు ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు కూడా శుభాశుభ ఫలితాలన్నీ కూడా మిశ్రమంగా ఉంటాయి. మిథున రాశి వారికి ఈ మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారంలో గొడవలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం కూడా అభిషేకం చేసుకొని కందులు కానీ, శనగలు కానీ బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంవత్సరం అంతా కూడా అభిషేకం పూజ చేసుకుంటే వారికి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. పుష్యమి నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 4వ పాదం, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపి ఈ యొక్క కర్కాటక రాశి కిందకు వస్తుంది. మీ యొక్క మొదటి పేరులో కు, హే, హోడ, టీ, డు, డే అనే నక్షత్రం వస్తే వీరు కర్కాటక రాశి కిందకు వస్తారు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది. వీరికి గురుడు లాభస్థానంలో ఏకాదశంలో మంచి యోగదాయకంగా ఉన్నాడు. శని అష్టమంలో ఉన్నా కూడా గురుబలం బాగా ఉండడం వలన వీళ్ళకి అన్నింటా కూడా యోగిస్తుంటారు. రాహుకేతులు కూడా బాగా ఈ సంవత్సరం యోగకరమైన స్థానాల్లో సంచరించడం వల్ల బాగా యోగిస్తుంది. ఈ రాశి వారికి ధనం విషయంలో అన్నింటా బాగుంటుంది. ఏ పని తలపెట్టినా కూడా లాభదాయకంగా ఉంటుంది. పెండింగ్ వ్యవహారాలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి. స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, ధనాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పరీక్షలో పాస్ అయ్యి జ్ఞాపశక్తి బాగా పెరిగి విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకునే యోగం ఉంది సంవత్సరం. వ్యవసాయదారులకు అన్నింటా కూడా యోగదాయకంగా ఉంటుంది. అన్ని 2 పంటలు కూడా ఫలిస్తాయి. ఉద్యోగాల అభివృద్ధి, ప్రమోషన్లో ధనాదాయం బాగుంటుంది. స్థానచలనం జరిగినా కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభం ఉంటుంది బాగా ఈ సంవత్సరం. అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కూడా ధనం బాగా ఆదాయంగా ఉంటుంది. క్రీడాకారులు, కళాకారులు, సినీ రంగంలో వారికి కూడా మంచి యోగదాయకం ఉంటుంది. కాంట్రాక్టర్లు కూడా ఇంకా పెద్ద పెద్ద కాంట్రాక్టులు వస్తాయి. రాజకీయ నాయకులు కూడా బాగా యోగదాయకంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు పొందుతారు, ప్రజాదరణ పొందుతారు. ధన విషయంలో బాగా సొమ్ము ఖర్చు చేసినా కూడా ప్రజాదరణ బాగా పొందుతారు. ఈ రాశి స్త్రీలకి గతంలో వివాహం కాని వారు ఎవరైనా వివాహం అవుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు, భూమి పొందారు, స్థిరాస్తులు, జరాస్తులు అన్ని కూడా పొందారు. మంచి యోగదాయకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం మీరు ఆరోగ్య జాగ్రత్త వహించాలి. ఎక్కువగా శనివారం శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకుని నల్ల నువ్వులు బ్రాహ్మణులు దానం ఇవ్వాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అష్టమ శని జరుగుతున్నందువలన ఈ కర్కాటక రాశి వారికి కేవలం శనేశ్వరుడికి మాత్రం పూజ చేసుకుంటే అన్నింటా కూడా యోగదాయకంగా ఉంటుంది.
తదుపరి రాశి సింహరాశి. మీ పేరులో మొదటి అక్షరం మా, మీ, మే, మోటా, టీటు అనే అక్షరంలో కనుక ఉంటే, కే అనే అక్షరంలో కనుక ఉంటే, మక్క నక్షత్రం 4 పాదాలు, ఉబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం ఉపాధిని కలిపి ఈ యొక్క సింహరాశి కిందకు వస్తారు. ఈ సింహరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్య 2, అవమాన 2గా ఉంది. ఈ రాశి గురుడు మొత్తం వృషభ రాశిలో సంచరించే తామ్రమూర్తి గాను, శని సప్తమ స్థానంలో తామ్రమూర్తి గాను, రాహుకేతులు ద్వితీయష్టమ స్థానంలో లోహమూర్తి రజతమూర్తి గాను ఉన్నారు. ఈ రాశి వారికి ప్రారంభం నుంచి కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ద్వితీయ స్థానాలు రాహుకేతులు ఉన్నందువలన ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనాదాయం బాగుంటుంది, రుణ వ్యక్తులతో స్నేహాలు లాభాన్ని చేకూరుస్తాయి. బంధువర్గంలో ఉన్న వారికి సకల విధాలుగా యోగదాయకం ఉంటుంది. గృహంలో వివాహ శుభ కార్యక్రమాలు నెరవేరుతాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా యోగదాయకంగా ఉంటుంది. కానీ పని ఒత్తిడి బాగా ఉంటుంది. ఎంతో శ్రమిస్తే కానీ మీరు ఎటువంటి కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి కాలేదు. అనారోగ్య సమస్యలు, మనస్థిమితం లేకపోవడం ఎప్పుడు కూడా మనసును చికాకు కలిగిస్తున్నాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఎంట్రన్స్ పరీక్షల్లో బాగా విదేశాలకు వెళ్ళాలంటే వారికి యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కోరుకున్న ప్రదేశాలపై ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం పర్మనెంట్ అవడం మంచి యోగదాయకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు పంటలు మారుస్తాయి. అనారోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్జరీలు అయ్యే ఛాన్స్ ఉంది. సంవత్సరం సింహరాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కళాకారులు, క్రీడాకారులు అందరికీ కూడా, గాయకులు, నిర్మాతలకి అందరికీ కూడా పెట్టుబడికి రెట్టింపిన లాభాలు వస్తాయి. కాంట్రాక్టర్ కూడా బాగా యోగదాయకం ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజల సమస్యలు పరిష్కరించడం వలన ప్రజలలో మంచి గుర్తింపు పొంది పదవులు పొందుతారు. ఈ రాశి క్రీడలకు ఉద్యోగంలో కోరుకున్న ప్రజలకు ట్రాన్స్ఫర్స్ అవుతాయి. అన్ని కూడా యోగదాయకం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య శక్తిగా బాగుంటుంది, ఆనందంగా ఉంటారు. కాకపోతే ఆరోగ్య సమస్యలు, అనవసర ధనవ్యయం, ఎప్పుడు కూడా అనవసర ధనవ్యయం, ఆరోగ్య సమస్యలు బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని బాగా ఎక్కువగా పూజ చేసుకోవాలి. మంగళవారం కూడా ఈ సింహరాశి వారు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకొని మినుములు ఉలవలు బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. ఎందుకంటే ద్వితీయ స్థానాల రాహుకేతులు అంత యోగదాయంగా లేరు ఈ సింహరాశి వారికి. కావున వీరి అదృష్ట సంఖ్య 1, అదృష్ట రత్నం కెంపు ధరిస్తే మంచిది ఈ సంవత్సరం. తదుపరి రాశి కన్యా రాశి. మీ పేరులో మొదటి అక్షరము పాపి, పూషం, కన్న, పేపో అనే అక్షరంలో కనుక వస్తే, ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు కన్యా రాశి, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కన్యా రాశి, చిత్త నక్షత్రము 1, 2 పాదాలు కన్యా రాశి కిందకు వస్తాయి. ఈ కన్యా రాశి వారికి ఆదాయ వ్యయాలు 2 కూడా సమంగా ఉన్నాయి. ఆదాయం 5 ఉంటే ఖర్చు 5 రూపాయలుగా ఉంటుంది. రాజపూజ్యం ఏంటంటే అవమాన 2గా ఉంటుంది. ఈ రాశి వారికి గురుడు మేషరాశిలో తదుపరి భాగ్యస్థానం ముందు వృషభ రాశి రజతమూర్తిగాను, శని అందరూ కూడా 6వ స్థానం ముందు సువర్ణమూర్తిగాను, రాహుకేతులు జన్మ 7వ స్థానాల్లో సంచరించి సువర్ణమూర్తిగా ఉండడం వలన ఈ రాశి వారికి ప్రారంభం నుంచి కూడా అన్ని రకాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది. స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటారు. వృత్తి వ్యాపారంలో యోగదాయకంగా ఉంటుంది. గృహాల్లో వివాహాలు, శుభ కార్యక్రమాలు, విద్య, ఉద్యోగాల విద్య, విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. గృహ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకుని తీర్థయాత్రలు చేస్తారు. అనుకూలమైన సమయం ఈ యొక్క కృతనామ సంవత్సరం వీరికి. నరఘోష ఎక్కువగా ఉంటుంది. దాని వలన ఎక్కువగా వీరు ఆంజనేయ స్వామి వారికి బాగా పూజలు చేసుకుంటున్నారు. విద్యార్థులకు ప్రోత్సాహం ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్ చేసే వారికి, విదేశాలకు వెళ్ళి చదువుకునే ఉద్యోగస్తులు గౌరవ మర్యాదలు వారికి పర్మనెంట్ గారు వారికి పర్మనెంట్ అవుతుంది. వ్యవసాయదారులకు పంటలు బాగా పండించే లాభాలు చేకూరుస్తాయి. వ్యాపారస్తులకి నూతన ఏజెన్సీలు, బ్రాంచ్లు ఓపెన్ చేసి క్రయ విక్రయాలు బాగా ఉండే బాగా లాభాలు చేకూరుస్తారు. అన్ని రంగాలలో ఉండే వారికి కూడా బాగా, రాజకీయ రంగంలో, కాంట్రాక్ట్ రంగంలో, అన్ని రంగాల్లో ఉండే వారికి కూడా బాగా యోగదాయకం ఉంటుంది ఈ కన్యా రాశి వారికి. ఎందుకంటే లగ్నకేతు సప్తమ రాశి, భాగ్యంలో గురుడు, గురుబలం బాగా ఈ సంవత్సరం ఉండడం వలన మే 1వ తారీఖు నుంచి వీరికి అన్నింటా కూడా యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి. వీరికి ఈ సంవత్సరం నరఘోష ఎక్కువగా ఉండడం వలన ఎక్కువగా ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకుంటే మంచి యోగదాయకంగా ఉంటుంది ఈ కన్యా రాశి వారికి. వీరికి అదృష్ట రత్నం ఆకుపచ్చ, ఎమరాల్డ్ గ్రీన్ అంటారు. అదృష్ట సంఖ్య 5. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి పేపో రాశి, చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, రూ, రే, రో, తా అనే అక్షరం మీ పేరులో మొదటి అక్షరం అయితే, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే టీ, తూ, తే అనే విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి ఈ యొక్క తులారాశి కిందకి వస్తాయి. ఈ తులారాశి వారికి ఆదాయం 2 రూపాయలుగా ఉంటే ఖర్చు 8 రూపాయలుగా ఉంటుంది. రాజపూజ్యం 1 ఉంటే అవమానం 5 మందికి కలుగుతుంది. వీరికి గురుడు అష్టమ స్థానంలో సంచరించి లోహమూర్తిగాను, శని పంచమ స్థానంలో రజతమూర్తిగాను, రాహుకేతులు 6, 12 స్థానంలో సువర్ణమూర్తి లోహమూర్తిగాను ఉన్నారు. ఈ రాశి వారికి ధనం ఎంత సంపాదించినా కూడా ఆదాయానికి మించిన ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. దానికోసం అప్పులు చేయవలసి ఉంటుంది.
తలచిన కార్యక్రమాలన్నీ కూడా ఆటంకాలు, వృత్తి వ్యాపారాలు కలిసి రాకపోవడం, నమ్మిన వారిని మోసం చేయడం, చోరభయం, దొంగతనాలు జరగడం, ఎంతో మంచిగా వ్యవహరించడం వల్ల కూడా ఎక్కువగా గొడవలు రావడం, మానసిక ఆందోళనగా ఉండడం, ఆటంకాలు, కాలయాపన, ఎంత సంపాదించినా కూడా సరిపోకపోవడం, దానివలన ఎంతో అప్పులు చేసి రావడం, ఉన్న చరాస్తులను అమ్ముకోవాల్సిన స్థితి, ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్జరీలు అయ్యే యోగం ఉంది. ఈ రాశి వారికి యాక్సిడెంట్స్ అయ్యే యోగం, తులావ రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఆశించిన ఫలితాలు రావు. ఎంతో శ్రద్ధ పెట్టి చదివితే గానీ వీరికి ఆశించిన ఫలితాలు రావు. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి బాగా ఎక్కువై ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్, ప్రైవేట్ ఉద్యోగంలో పనిచేయడం, తరచుగా ఉద్యోగాలు మారుతుండడం, వ్యవసాయదారులకి 2 పంటల్లో కూడా ఆశించిన దిగుబడి రాక నష్టపోవడం, అప్పులు చేయవలసి రావడం, లోన్లు తీసుకురావడం పరిస్థితి ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి. క్రీడారంగం, కళారంగం, అన్ని రంగాల్లో ఉండేవారికి కూడా బాగా ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవాలి. కాంట్రాక్ట్ వారికి పెద్ద కాంట్రాక్ట్ కలిసి రావు. పార్ట్నర్షిప్స్ ఎక్కువ కూడా కలిసి రావు. చిన్న వ్యాపారం చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. చేయి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. బిల్లులు సకాలం రావు. రాజకీయ నాయకులకు ప్రజాదరణ తగ్గుతుంది. గడపకి వెళ్ళి కార్యక్రమాల్లో వివరించినా కూడా మీకు ప్రజలు ఆదరణ రావు. అధిష్టానాల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వీరికి. ఈ రాశి స్త్రీలకు అంతగా అనుకూలంగా లేదని చెప్పుకోవాలి. వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరం వివాహం ఎంతో కష్టపడితే కానీ వివాహం ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి స్త్రీలు అనారోగ్య సమస్యల విషయంలో బాగా ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువగా జాగ్రత్తగా ఉంటారు. వీరు ఎక్కువగా ఈశ్వరుని బాగా పూజ చేసుకోవడం, ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకొని మినుములు, ఉలవలు బ్రాహ్మణులకు దానం ఇస్తే ఈ సంవత్సరం కొద్దిగా ఉపశమనంగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రత్నము వజ్రము ఈ తులారాశి వారికి. తదుపరి రాశి వృశ్చిక రాశి. మీ పేరులో మొదటి అక్షరము తో అయితే విశాఖ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశి కిందకి వస్తారు. మీ పేరులో మొదటి అక్షరం నా, నీ, నూనె అయితే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి కిందకి వస్తారు. మీ పేరులో మొదటి అక్షరం నో, యో, యా, అయితే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 8 రూపాయలుగా ఉంటే ఖర్చు 14 రూపాయలుగా ఉంటుంది. రాజపూజ్యం 4 రూపాయలుగా ఉంటే అవమానం 5 మందిగా ఉంటారు. అలా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురు భగవానుడు తామ్రమూర్తి గాను 7వ స్థానంలో మంచి యోగదాయకంగా, 4వ స్థానంలో కుంభరాశి శని లోహమూర్తి గాను అర్ధాష్టమ శని ఈ సంవత్సరం వారికి, రాహుకేతులు ఇద్దరు కూడా మంచి యోగదాయకంగా. ఈ రాశి వారికి యోగ విషయంలో మంచి గ్రహచారం బాగా ఉండడం వలన అన్నింటా కూడా యోగదాయకంగా ఉంటుంది. ఏ వృత్తిలో ఉన్న వారికైనా మంచి యోగదాయకంగా ఉంటుంది. గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు కూడా ఉండదు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, మార్పులు, వివాహ శుభ కార్యక్రమాలు చేస్తారు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అవుతుంది. వ్యాపారస్తులు క్రయాలు బాగా పెరిగి లాభాలు చేకూరుస్తారు. రుణబాధలు తగ్గుతాయి. గతంలో ఉన్న బాకీలను కూడా వసూలు చేసుకుంటారు. వాహనాలు కొన్నారు. నూతనంగా వాహనాలు, భూములు, స్థిర చరాస్తులన్నీ కూడా కొనుక్కుంటారు. కుటుంబంలో మంచి అన్యోన్యత ఉంటుంది. బంధుమిత్రుల కలయిక, నూతన వ్యక్తులతో స్నేహవాదం చేయాలి. వీరికి ఆశించిన దానికన్నా కూడా గతంలో ఈ సంవత్సరం బాగా యోగదాయకంగా ఉంటుంది. యాక్సిడెంట్స్ అయ్యే యోగం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అర్ధాష్టమ శని వలన కొద్దిగా వీరికి యాక్సిడెంట్స్ అయ్యే యోగం ఉంది. సర్జరీలు అయ్యే యోగం ఉంది. వృశ్చిక రాశి వారి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల్లో మంచి మార్కులు పొంది విదేశాలకు వెళ్ళి చదువుకుని జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు పై అధికారుల వలన బాగా మంచి ప్రమోషన్లు పొందుతారు. ప్రమోషన్లు పొంది మంచి ట్రాన్స్ఫర్లు పొందుతారు. మంచి లాభదాయకంగా ఉంది. వ్యవసాయదారులకు అన్ని 2 పంటలు కూడా బాగా లాభాన్ని చేకూరుతారు. వ్యాపారస్తులు కూడా మంచి లాభదాయకంగా ఉంది. క్రీడాకారులు, కళాకారులు, సినీ రంగంలో ఉన్న వారికి కూడా మంచి యోగదాయకంగా ఉంది. మంచి సన్మానాలు పొందుతారు. కాంట్రాక్టులు చేసే వారికి కూడా బాగా లాభదాయకంగా ఉంది. నూతనంగా పెద్ద కాంట్రాక్టులు వస్తాయి. వీరికి రాజకీయ నాయకులు కూడా పదవుల్లో మార్పులు, ప్రజలలో మంచి పేరు పొందుతారు. కానీ ఆదాయం బాగున్నా కూడా మనశ్శాంతి మాత్రం వీరికి ఉండదు. ఎప్పుడు కూడా మానసిక చిరాకుతోనే ఉంటారు. ఎందుకంటే అర్ధాష్టమ శని ఉన్నందువలన ఈ రకంగా మానసిక చిరాకుగా ఉంటారు. ఈ రాశి స్త్రీలకు, వృశ్చిక రాశి స్త్రీలకు వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి స్థానచలనాలు, మంచి అన్యోన్య దాంపత్యంగా ఉంటారు ఈ రాశి స్త్రీలు. వీరికి అర్ధాష్టమ శని జరుగుతున్నందువలన ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని పూజ చేసుకుంటే బాగా యోగదాయకంగా ఉంటుంది. శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని నల్ల నువ్వులు కనుక బ్రాహ్మణులకు దానిస్తే మంచి యోగదాయకంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి అదృష్ట లక్షణం పగడం, అదృష్ట సంఖ్య ఉంది. తదుపరి రాశి ధనుస్సు రాశి. మీ పేరులో మొదటి అక్షరం యో బావి, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ధనుస్సు రాశి కిందకి వస్తారు. బూధ, బాడ, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ధనుస్సు రాశి కిందకి వస్తారు. మీ పేరులో మొదటి అక్షరం వేగం ఉంటే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుస్సు రాశి కిందకి వస్తారు. ఈ ధనుస్సు రాశి వారికి మంచి యోగకరమైన పేరు చెప్పుకోవాలి. రోజునామ సంవత్సరం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5గా ఉంది. వీరికి గురుడు యోగకరమైన స్థానాల్లో సువర్ణమూర్తిగాను,
శనీశ్వరుడు తృతీయ ముందు మంచి యోగమైన స్థానంలో తామ్రమూర్తి గారు, రాహుకేతులు చతుర్థ దశమానందు లోహమూర్తి తామ్రమూర్తి సంచలనం వలన వీరికి మంచి యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి. శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చు ఉంటుంది. స్థిర చరాస్తులు అభివృద్ధి చేసుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఇష్టం లేని స్థలాలకు దూర ప్రయాణాలకు ట్రాన్స్ఫర్ ఉంటాయి. గృహాల నిర్మాణ నిమిత్తము వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కోసం డబ్బు బాగా ఖర్చు చేస్తారు. నూతన వ్యాపారాల కోసం డబ్బులు బాగా ఖర్చు చేస్తారు. వీరికి ఎక్కువగా కుటుంబంలో మనశ్శాంతి రాకుండా చికాకుగా ఉంటుంది. వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నిర్మోహమానంగా మాట్లాడటం వల్ల వీరికి ఎక్కువగా మిత్రులే శత్రువులుగా మారే సూచనలు ఉన్నాయి. గౌరవ మర్యాదలకి ఎటువంటి లోటు కూడా ఉండదు. ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పట్టుదలతో చదివితే కానీ పాస్ అయ్యి మంచి ర్యాంకులు తెచ్చుకొని విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు. ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు, పై అధికారులు వచ్చి ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటారు. వ్యవసాయదారులకి ఎంతో పండినా కూడా లాభం మాత్రం లేకుండా ఉంటుంది. పశువు సంబంధించిన పశువు పాఠ్యమాన చేసే వారికి బాగా యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకి శ్రమకి తగ్గ ఫలితం లేకుండా ఉంటుంది. ఊహించడానికి వీళ్ళు ఊహించినంత లాభాలు రావు. దానివల్ల కొద్దిగా మానసికంగా చికాకు ఉంటారు. క్రీడాకారులు, కళాకారులు అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టులకి, పెద్ద కాంట్రాక్ట్ చేసేవారికి, పెద్ద కాంట్రాక్ట్ చేసేవారికి నష్టాలు కలుగుతాయి. చిన్న కాంట్రాక్ట్ మాత్రం బాగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ప్రజల పరంగా ఇబ్బందులు కలుగుతాయి. వ్యతిరేక భావన ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ రాశి వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత అనుకూలంగా లేని సంవత్సరం. అలాగే అప్పులు, రుణబాధలు, ఎక్కువగా భూమి, ఇల్లు, గృహం నిర్మాణం వీటన్నిటి కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా పూజ చేసుకుంటే మంచిది. ఈ యొక్క ధనుసు రాశి వారు మంగళవారం కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజ చేసుకుని మినుగులు, ఉలవలు కేజీంబో బ్రాహ్మణులకు దానం ఇస్తే ఈ సంవత్సరం కొద్దిగా ఉపశమనంగా ఉంటుంది. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు కలిపి ఒక మకర రాశి కిందకు వస్తుంది. మీ యొక్క పేరులో మొదటి అక్షరము కో, జాజి, జూజే, కోక, గాగి అని అనుకుంటే మీ పేరులో మొదటి అక్షరము ఈ యొక్క మకర రాశి కిందకు వస్తారు. ఈ మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 3. ఆదాయ వ్యయాలు వీరికి సమంగా ఉన్నాయి. ఈ యొక్క మకర రాశి వారికి శనీశ్వరుడు రజతమూర్తిగాను కుంభస్థానంలో, గురు భగవానుడు రజతమూర్తిగాను పంచమ స్థానంలో, రాహుకేతులు తృతీయ భాగ్యస్థానం ముందు శుభ తామ్రమూర్తి రజతమూర్తిగాను ఉన్నారు. ఈ రాశి వారికి అన్నింటా కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. ద్వితీయంలో శనీశ్వరుడు ఏలినాటి శని దోషం ఉన్నా కూడా అన్నింటా కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాహుకేతులు, గురువు కూడా మంచి యోగమైన బలాన్ని చేకూరుస్తున్నారు. ఈ సంవత్సరం మంచి యోగాన్ని ఇస్తున్నారు. తలపడిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ధన గౌరవాలకు లోటుండదు. గతంలో ఉన్న పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. నూతనంగా గృహాన్ని కట్టుకుంటారు, నూతనంగా గృహాలు కొనుక్కుంటారు, భూములు కొనుక్కుంటారు, నూతన వాహనాలు కొనుక్కుంటారు. పెద్ద హోదాల గల వ్యక్తులతో స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. అన్నింటా కూడా యోగదాయకంగా ఉంటుంది. వీరికి కొంత దొంగలమై ఉంది సంవత్సరం. ఏదైనా వస్తువులు నష్టపోయే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి స్థానాల్లో బాగా ఎంట్రన్స్ పరీక్షలు మంచి ర్యాంకులు వస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు ఈ యొక్క మకర రాశి వారు. ఉద్యోగస్తులకు కూడా 12 అవుతుంది. పై అధికారుల వల్ల మంచి వ్యవసాయదారులకు కూడా 2 పంటలు కూడా బాగా పండి బాగా ధనాదాయం చేకూరుతుంది. వ్యాపారం చేసేవారికి కూడా ధనాదాయం బాగుంటుంది. నూతనంగా వ్యాపారం చేసేవారికి బ్రాంచీలు ఎక్కువగా పెడతారు. జాయింట్ వ్యాపారం పార్ట్నర్షిప్ చేసేవారికి కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది ఒక మకర రాశి వారికి. క్రీడారంగం, కళారంగం, టీవీ, సీనియర్ రంగం ఉండే డైరెక్టర్లకి, ప్రతిభాదారులకి, ప్రొడ్యూసర్స్కి అన్నింటిలో కూడా ధనాదాయం పెట్టిన డబ్బు కంటే బాగా మంచి ధనాదాయం ఉంటుంది. కాంట్రాక్ట్ చేసే వారికి పార్ట్నర్షిప్స్ మధ్య చిన్న గొడవలు వచ్చి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రజల యొక్క సమస్యలు గుర్తించి యుక్తిగా పరిష్కరించి ప్రజాదరణ బాగా పొందుతారు. ఈ రాశి స్త్రీలకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవగాహన బాగా ఉంటుంది. అన్నింటా కూడా ఉద్యోగం ముందు, వ్యాపారం ముందు అన్నింటా కూడా సంతాన పరంగా కూడా యోగదానంగా ఉన్నది. ఈ రాశి స్త్రీలకి అవసరం. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎక్కువగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని ఒక 11 శనివారాలు ఈ యొక్క మకర రాశి వారు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని, ఎందుకంటే ఏళ్ళనాటి శని పీరియడ్ మనమే స్టార్ట్ అయిన ఒక 1.5 పీరియడ్ కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని కేజీ నల్ల నువ్వులు బ్రాహ్మణులకు దానం ఇచ్చి శనీశ్వరుడు ఉపశమనం పొంది శనీశ్వరుడికి అనుగ్రహానికి పాత్రగా కోరుతున్నాం. అలాగే వీరికి అదృష్ట సంఖ్య నీలము, అదృష్ట సంఖ్య 8, అదృష్ట రత్నము నీలము. ఈ యొక్క మకర రాశి వారికి
తదుపరి రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క కుంభరాశి కిందకు వస్తాయి. మీ పేరులోని మొదటి అక్షరం గురుగే కనుకుంటే కుంభరాశి కిందకు వస్తారు. కోసా సీసు అనే అక్షరంలో కనుకుంటే శతభిష నక్షత్రంలో కుంభరాశి కిందకు వస్తారు. మీ పేరులో మొదటి అక్షరం సేసో దా ఉంటే పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు వచ్చి కుంభరాశి కిందకు వస్తారు. అలా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14గా ఉంది. రాజకీయం 6, అవమానం 1. ఈ యొక్క కుంభరాశి వారికి గురు భగవానుడు చతుర్థ స్థానంలో లోహమూర్తిగాను, శని భగవానుడు జన్మస్థానంలో కుంభరాశిలో సువర్ణమూర్తిగాను, రాహుకేతులు ద్వితీయ అష్టమ స్థానంలో రజతమూర్తి లోహమూర్తిగాను ఉన్నాడు. ఈ రాశి వారికి ముందుకు వెళితే నువ్వు, వెనక్కి వెళితే పోయేటట్టుగా ఉంటుంది ఈ సంవత్సరం. ఎందుకంటే ద్వితీయ అష్టమాలు రాహుకేతులు అంత యోగదాయకంగా లేదు. శనేశ్వరుడు యోగదాయకంగా కుంభరాశికి మకర కుంభరాశ్యానికి ఆయన అధిపతి అయినా కూడా శనేశ్వరుడు ఎన్నాసి పీరియడ్లో కుంభరాశిలో సంచరించడం వలన కొద్దిగా ఇంకా కూడా చికాకుగా ఉంది. ధనం నష్టపోతారు. అధికారుల వలన భయము, కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు కలిసి రాకపోవడం, కుటుంబంలో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య కలహాలు ఎక్కువ అవకాశం ఉంది. శుభ కార్యక్రమాలకు ఆటంకాలు, ఉద్యోగస్తులను ఒత్తిడి, నమ్మిన వారే మోసం చేస్తారు. అమనిందలు అన్ని కూడా శరీర అనారోగ్య సమస్యలు అన్ని కూడా ఈ రాశి వారికి చికాకుగా ఉంటుంది. ధనం మోసపోతారు. విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా కూడా పాస్ కాలేకపోవడం, వీళ్ళకి ఆశించిన ర్యాంకులు లభించవు. ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ చేయడం, ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా తక్కువని పనిచేస్తారు. ఉద్యోగాల వ్యాపారం చేసే వారికి 2 పనులలో కూడా ఆశించిన దిగుబడి రాదు, నష్టాన్ని చేకూరుస్తారు. వ్యాపారస్తులకు అధికారులు చిక్కులు ఏర్పడి ఇబ్బందులు ఏర్పడి పార్ట్నర్షిప్స్ మధ్యలో గొడవలు వచ్చి నష్టాన్ని చెబుతూస్తారు. ఈ సంవత్సరం ఈ క్రీడారంగం, కళారంగం అన్ని రంగాల్లో ఉండే వారికి కూడా నష్టం ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. కాంట్రాక్టులు వాదాలు, బిల్లులు ఇన్ టైంలో రావు. దానివల్ల లేబర్ ప్రాబ్లం ఇవన్నీ కూడా పెద్ద కాంట్రాక్ట్ చేసేవారు నష్టపోయే సూచనలు ఉన్నాయి. పార్ట్నర్షిప్స్ మధ్య ఇబ్బందులు వచ్చి ధన నష్టపోతారు. రాజకీయ నాయకులు పదవులలో మారుతూ ప్రజా సమస్యలు పరిష్కరించిన విఫలమవడం ప్రజాదరణ. ఈ రాశి స్త్రీలకు వివాహం అవ్వడం కూడా ఆటంకం కలుగుతుంది. ఉద్యోగ రీత్యా అధికారుల వేదికలు, దూర ప్రయాణాలకు ఇష్టమైన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా మనశ్శాంతి లేకుండా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఏలినాటి శని జరుగుతున్నందువలన శనేశ్వరుడు కుంభరాశిలో సంచారించడం వలన శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని నల్ల నువ్వులు కేజీలో బ్రాహ్మణులకు దానం ఇచ్చి, అలాగే అమ్మవారికి దుర్గా అమ్మవారికి ఎంత బాగా పనిచేస్తుంది. వీరికి అంత యోగదాయకంగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి. వీరికి అదృష్ట రత్నము నీలము, అదృష్ట సంఖ్య 8. తదుపరి ఆఖరి రాశి మీనరాశి. మీ పేరులో మొదటి అక్షరం పూర్వభద్ర నక్షత్రం కింద కనుక వస్తే, పూర్వభద్ర నక్షత్రం దాది అనే పేరులో మొదటి అక్షరం కనుక వస్తే మీనరాశి కింద వస్తారు. దుష్యంధాన ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి కింద వస్తారు. దేదో చాచి రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి కింద వస్తారు. ఈ మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్య 2, అవమానం 4గా ఉంది. ఈ రాశి వారికి గురుడు తృతీయ స్థానంలో తామ్రమూర్తిగాను, శని 12వ స్థానం అంటే ఏలినాటి శని పీరియడ్ బాగా గట్టిగా ఉంది. 12వ స్థానంలో ద్వాదశ స్థానం లోహమూర్తిగాను, రాహుకేతులు జన్మ సప్తమ స్థానం ముందు సువర్ణమూర్తి నామమూర్తిగాను సంచరిస్తున్నారు. ఈ రాశి వారికి ప్రారంభం నుంచి కూడా సామాన్యంగా ఉంటుంది. ప్రతి పని కూడా కష్టపడి సాధించుకోవాల్సి ఉంటుంది. అన్ని పనులు కూడా ఆలస్యము, చికాకు, మనశ్శాంతి లేకుండా ఎంతో కష్టపడి ఎంతో కృషితో ప్రతిదీ కూడా సాధించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో చేసేవారికి కూడా వీరు ఆశించినంతగా లాభాలు రావు. ఎంత సంపాదించినా కూడా నిలబెట్టుకోలేకుండా ఉద్యోగ రీత్యా అధికారుల మాట్లాడడం, అపనిందలు, కోర్టు వ్యవహారాలు, చిక్కులు, బాకీలు వసూలు చేసుకోలేకపోవడం, విమర్శలు గురై నమ్మిన వారే వీళ్ళని మోసం చేస్తారు. ఎంత మంచిగా వ్యవహారం చేసుకున్నా కూడా ఏదో రూపంలో చికాకు ఉంటుంది. స్త్రీ మూలకంగా కలహము, స్త్రీ మూలకంగా ఎంతో నష్టపోతుంటారు. స్నేహంలో ఎక్కువగా నష్టపోతుంటారు. స్నేహాల్లో విరోధాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, మనశ్శాంతి ఎక్కువగా ఉండదు. అసలు ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. విద్యార్థులు ఎంతో కష్టపడి చదివితే కానీ వీళ్ళు ఆశించిన మార్కులు రావు, ఆశించిన ర్యాంకులు రావు. ఉద్యోగస్తులు పై అధికారుల వేదిక వలన ఎంతో వారికి నచ్చని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ జరుగుతాయి. ప్రమోషన్లు రావడం కూడా కష్టమే. వ్యవసాయదారులకి మొదటి పంట లాభిస్తుంది కానీ రెండో పంట నష్టాన్ని చేకూరుతుంది. వ్యాపారస్తులు చేసే వారికి, పార్ట్నర్షిప్ లో ఉన్న వారికి ఎంతో చికాకుగా ఉంటుంది. వీరు ఊహించినంతగా లాభాలు రావు. క్రీడాకారులు, కళాకారులు, సినీ టీవీ రంగంలో గాయకులకి అందరికీ కూడా ఎంతో శ్రమతో కష్టపడితే కానీ వీరికి ఆశించిన ఫలితాలు రావు. కాంట్రాక్ట్ దారులు కొద్దిగా లాభదాయకంగా ఉంటుంది. బిల్లులు సకాలంలో రావు. అయినా కూడా ఎంతో కష్టపడి సాధించుకుంటారు ప్రతిదీ కూడా.
రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు ఏర్పడుతున్న మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పలుకుబడి తగ్గుతుంది. ఈ రాశి స్త్రీలకి వివాహం ఆలస్యం అవుతుంది, సంబంధం దగ్గర దాకా వచ్చిపోతుంటాయి. ఎక్కువగా దుర్గామ్మవారిని బాగా పూజ చేసుకోవాలి. వీరి సంవత్సరం అన్నికంటే కూడా యువదాకి ఉండాలంటే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చేమున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఏలినాటి శరీరం గట్టిగా ఉండడం వల్ల శనేశ్వరుడికి దయాభిషేకం చేసుకొని తేజుంబం నల్ల నువ్వులు బ్రాహ్మణులు దానం ఇవ్వాలి. శని త్రయోదశులప్పుడు శనేశ్వరుడికి దయాభిషేకం చేసుకోవడం, ఎక్కువగా ఈశ్వరారాధన, శివుడిని ఎంత బాగా కాగా వీళ్ళు అభిషేకం చేసుకుని ఆరాధన చేసుకుంటే ఈ సంవత్సరం ఈ మీనరాశి జాతకులకి అంత యోగదాయంగా ఉంటుంది. వీరి అదృష్టరత్నం కనకపుష్కరాలు, అదృష్ట సంఖ్య. ఆ రకంగా ఈ యొక్క రాశి ఫలితాలు ఉన్నాయి. ఇంకా ఎవరికైనా సరే ప్రత్యేకంగా జాతకాలు కావాలనుకున్న వారు మమ్మల్ని సపరేట్ గా సంప్రదిస్తే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దాని ప్రకారం మీ జాతకం చెప్పి మీకు సపరేట్ గా ఎవరికైనా చెప్పదలుచుకున్న వారు సపరేట్ గా సంప్రదించండి. నవో నవో భవజాయమానం కేతుస్వామి చక్రేనే భాగం దేవేభ్యో వేదాఖ్యాయ ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః శుభం భూయాత్ మంగళాశాసనపదైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః కృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. My music